యూట్యూబర్ హర్ష అరెస్ట్ అయ్యాడు. రోడ్లపై డబ్బు వెదజల్లుతూ హల్చల్ చేశాడు హర్షపై కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. యూట్యూబర్లకు తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు అంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తాట తీస్తామంటున్నారు. దుశ్చర్యలకు పాల్పడితే కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, కేసు ఎక్కడ నమోదయ్యింది, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎక్కడ ఎప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్నారు, ఏం జరుగుతోంది? రోడ్లపై నోట్ల చల్లుతూ న్యూసెన్స్ చేసిన యూట్యూబర్ హర్షను కొద్దిసేపటి క్రితం కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న కూకట్పల్లి పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిన్న సాయంత్రం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ తో పాటు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ 3 PS లో నమోదైన కేసుల ఆధారంగా కూకట్పల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితమే యూట్యూబర్ హర్షను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 4 సెక్షన్ల కింద న్యూసెన్స్ తో పాటు అక్కడ డబ్బులు వెదజల్లడం కావచ్చు, ఆ తర్వాత అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం, ఇలాంటి మోటార్ వెహికల్ యాక్ట్ మీద కూడా ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ రకంగా ఎవరైతే యూట్యూబర్స్ పబ్లిక్ కి ఇబ్బంది కలిగించే విధంగా ఇలాంటి రీల్స్ చేసి మాత్రం ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామనేది మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూట్యూబర్ హర్ష ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి హర్ష ఇప్పటి వరకు దాదాపు 4 చోట్ల ఎస్ఆర్ నగర్ తో పాటు ఎర్రగడ్డ, ఆ తర్వాత అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో ఆయన నోట్లు వెదజల్లుతూ ఆయన నోట్లు వెదజల్లిన సమయాన్ని ముందుగానే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చెప్పుకుంటూ కూడా అక్కడ పబ్లిక్ ని గ్యాదర్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు చేస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం పోలీసు ఆయనపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రకంగా రీల్స్ అప్లోడ్ చేసినా కానీ కూడా ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు ఉంటాయనేది మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ రంజిత్.